భారత పర్యటనకు వచ్చిన ఖత్తర్ పాలకుడి సంపద ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే. అతనికి గోల్డెన్ ప్యాలెస్, లగ్జరీ కార్లు, ఖరీదైన భవంతులు ఉన్నాయి. ఖత్తర్ దేశం ఏర్పడిన దగ్గర నుంచి అల్థానీ కుటుంబమే పాలిస్తుంది. ప్రస్తుతం వారి వంశంలో 11 మందికి అమీర్ హోదా ఉంది. సహజ వాయువు, చమురు నిల్వలతో విరాజిల్లుతున్న ఈ పశ్చిమ ఆసియా దేశం 2013 నుంచి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్థానీ పాలనలో ఉంది. ఇలాంటి దేశాన్ని పాలిస్తున్న అల్థానీ వంశం ఆస్తుల విలువ $335 బిలియన్ అని బ్లూంబర్గ్ లెక్కగట్టింది. షేక్ తమీమ్ వద్దే $2 బిలియన్ ఆస్తిపాస్తులున్నాయి. దేశ సహజ వనరులే కాకుండా విదేశాల్లో పెట్టుబడులు వీరిని ప్రపంచంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటిగా నిలిపాయి. $1 బిలియన్ విలువైన దోహా రాయల్ ప్యాలెస్ లో ఈ కుటుంబం నివసిస్తుంది. పసిడి తాపడంతో కూడిన ఇంటీరియర్ ఉండడంతో దానిని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. అందులో మొత్తం 15 భవంతులున్నాయి. 500 కార్లను నిలిపేంత పార్కింగ్ స్థలం ఉంది. ఒమన్ లో వీరికి వైట్ ప్యాలెస్ ఉంది. ఈ కుటుంబానికి లండన్ లో 17 బెడ్రూమ్లతో కూడిన విలాసవంతమైన భవనం ఉంది. ప్యారిస్, న్యూయార్క్ లలోనూ మ్యాన్షన్లు ఉన్నాయి. ఇక $400 మిలియన్ విలువైన విలాసవంతమైన ఓ నౌక ఉంది. ఈ కుటుంబం ఖతర్ అమీరీ ఫ్లైట్ పేరిట విమానయాన సంస్థను నడుపుతుంది. దానిని 1977లో నెలకొల్పారు. అందులో రాయల్ ఫ్యామిలీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రయాణిస్తుంటారు. 3 బోయింగ్ విమానాలతో కలిపి మొత్తం 14 ఫ్లైట్స్ ఆ సంస్థ సొంతం. ఇక లగ్జరీ కార్లు బోలెడు. ఆ జాబితాలో బుగాటి చిరాన్, లంబోర్గిని, రోల్స్ రాయ్స్ తదితర సంస్థల కార్లు ఉన్నాయి.